మీ మొబైల్ దారిపోయిందా లేదా ఎవరైనా దొబ్బేసినారా? ఏం కంగారు పడకండి. IMEI నంబర్ మాత్రాన్ని పెట్టుకొని ఆ మొబైల్ ఎక్కడ ఉందని తెలుసుకోవచ్చు. ఆ మొబైల్ ని వేరెవ్వరు కూడా యూజ్ చేయకుండా బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఇది మన ఇండియన్ గవర్నమెంటే తెచ్చిన కొత్త ఆప్షన్, మరవకుండా తెలిసి పట్టుకోండి. దీని ద్వారా వాళ్ళు మన మొబైల్ ని సిమ్ కార్డ్ ని రిమూవ్ చేసినా గానీ, లేదా నెట్ ఆఫ్ చేసి పెట్టినా గానీ, లేదా రీసెట్ చేసినా గానీ, అంతెందుకు మొబైల్ ని స్విచ్ ఆఫ్ లోనే పెట్టినా గానీ కనిపెట్టుకోవచ్చు. అందువలన వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి దారిపోయిన మొబైల్ ని కనిపెట్టుకోండి. మీ మొబైల్ దారిపోయిందంటే ఏం చేయాలని తెలిసి పెట్టుకోండి. ఖచ్చితంగా సేఫ్టీ అయిన మెథడ్. ఈ వీడియో నచ్చిందంటే మరవకుండా లైక్ చేసేయండి. ఛానల్లో ఇంకా ఇలాంటి టెక్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కిందనే కమెంట్ సెక్షన్ ఉంది. ఐ హోప్ ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ఏదో ఒక కమెంట్ చేయండి వీడియో గురించి. నాకైతే మోటివేషన్గా ఉంటుంది. ఖచ్చితంగా కమెంట్ చేసినారనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ దారిపోయిన మొబైల్ని ఎలా కనిపెట్టాలి లేదా దారిపోయిన మొబైల్ని ఎలా కనిపెట్టవచ్చు అని చూద్దాం. దీనికి గవర్నమెంటే ఒక వెబ్సైట్ని రిలీజ్ చేసినారు. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయడానికి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి. ఆ అప్లికేషన్ లింక్ వీడియో కిందనే ఇన్స్టాల్ అని బ్లూ కలర్లో ఉంది. డిస్క్రిప్షన్లోనూ లింక్ ఉంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. అలా కాకపోతే మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అందులో TEKDOST టెక్దోస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్ట్ ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసి లోపెళ్ళండి. అలా రాకపోతే రైట్ కార్నర్లో ఉన్న సెర్చ్ బార్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. అందులో మొబైల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ఫస్టే ఒక పోస్ట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. అలాగే కింద పోండి. కింద స్క్రాల్ చేస్తే డౌన్లోడ్ యాప్ అని ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోనే ఈ అప్లికేషన్ ఉంది, బట్ చాలా ఫేక్ యాప్స్ ఉంది కాబట్టి ఇలా లింక్ ఇస్తున్నా. క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చి అఫిషియల్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి ఏ ఒక్క ఇష్యూ అయితే ఉండదు. మొబైల్ని ట్రాక్ చేయడం కోసమే గవర్నమెంట్ ఇచ్చిన వెబ్సైట్ ఇది. ఇందులో చాలా ఆప్షన్స్ ఇచ్చింటారు. మనకు కావాల్సింది రెండవ ఆప్షన్, అంటే మొబైల్ని కనిపెట్టేది ప్లస్ బ్లాక్ చేసేది. సో ఇప్పుడు రెండవ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. పైన చూస్తే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్. సో ఇది అఫిషియల్ వెబ్సైటే. అలాగే కింద పోండి, చూస్తే డివైస్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చింటారు. మీ దారిపోయిన మొబైల్లో 2 సిమ్ కార్డు వేసి ఉంటే 2 నెంబర్ని ఎంటర్ చేయండి, లేదా ఒకే సిమ్ కార్డు ఉంటే ఒకే నెంబర్ని ఎంటర్ చేయండి. కింద IMEI నంబర్ వేసే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ మొబైల్ IMEI నంబర్ని ఎంటర్ చేయండి. IMEI నంబర్ మీ మొబైల్ బాక్స్లోనే ఉంటుంది. అట్లా లేదంటే ఇప్పుడే మొబైల్లో వెళ్ళి *#06# వేస్తే IMEI నంబర్ వస్తుంది. దీన్ని నోట్ చేసుకోండి. దారిపోయింది బాక్స్లోనే ఉంటుంది. ఆ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసి కింద వెళ్ళండి, డివైస్ బ్రాండ్ అని ఉంటుంది. అందులో మీ దారిపోయిన మొబైల్ యొక్క బ్రాండ్ నేమ్ని శాంసంగా, ఓప్పోనా, వివోనా, రెడ్మీనా, ఇలా ఇంకా వేరే ఏ బ్రాండ్ ఉన్నా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసి ఇన్వాయిస్, అట్లా అంటే మీరు కొనేటప్పుడు ఇచ్చింటారు, లేదంటే ఆన్లైన్లో పర్చేస్ చేసి ఉన్నా ఉంటుంది, డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసేయండి. దాని తర్వాత లూజ్డ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. మీ మొబైల్ ఏ ప్లేస్లో అయితే దారిపోయిందో ఆ ఊరి పేరుని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఏం డేట్ ఏం టైంకి మీ మొబైల్ మిస్ అయిందని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసి ఏ స్టేట్, ఆంధ్రానా, తమిళనాడా, కర్ణాటకనా, ఏ స్టేట్లో అయితే మిస్ అయిందో దాన్ని కూడా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసేసి దానికి పక్కన ఏం పోలీస్ స్టేషన్ ఉందని అక్కడే ఇచ్చింటారు, దాన్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత చూస్తే కంప్లైంట్ నెంబర్ ఇచ్చింటారు. మీరు పోలీస్తో ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింటే లేదా ఇప్పుడే ఇస్తున్నారు అంటే దానికి ఒక నంబర్ అయితే ఇస్తారు, దాన్ని ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత కింద వెళ్తే పోలీస్ కాపీ అని ఉంటుంది. మీకు పోలీస్ ఇచ్చిన కాపీని అక్కడ అటాచ్ చేసుకోండి. అలా లేకపోతే కింద వెళ్ళండి. అలాగే ఇప్పుడు కింద వచ్చేసిన తర్వాత మొబైల్ ఓనర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చింటారు. అది ఎందుకంటే మొబైల్ ఎవరి పేరుతో అయితే కొన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేసుకోండి. అలానే కింద వచ్చి ఈమెయిల్ ఐడి ఉంటుంది, అక్కడ ఈమెయిల్ ఐడి వేసి కరెక్ట్గా క్యాప్చాని కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి టిక్ మార్క్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ మాత్రం ఇచ్చేయండి. ఒకసారి సబ్మిట్ ఇచ్చే ముందు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా వేసినారని చెక్ చేసుకోండి. ఇది మాత్రం మీరు చేసినారంటే మీ మొబైల్ని ట్రాక్ చేసేసి వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఆ మొబైల్ని ట్రాక్ చేయడం మాత్రమే కాకుండా బ్లాక్ చేయాలన్నా చేసేస్తారు. సో దొంగలించిన వాళ్ళు లేదా మిస్ అయిన దాన్ని ఎత్తుకున్న వాళ్ళు మీ మొబైల్ని యూజ్ చేయడానికి అయితే కుదరదు. ఈ విధంగా మీ మొబైల్ కూడా దారిపోతే దొబ్బేస్తే కనిపెట్టాలి అంటే ఇప్పుడే మీ మొబైల్లో లేదా మీ ఇంట్లో ఉండే మొబైల్లో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. మొబైల్ మిస్ అయింది లేదా దొంగలించారు అంటే వెంటనే ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసి కంప్లైంట్ చేసి కనిపెట్టుకోండి. ఇప్పుడే ఈ వీడియో కింద ఇన్స్టాల్ అని ఉంది. మీ మొబైల్లో లేదా ఫ్రెండ్స్ తో ఉన్న మొబైల్లో ఆర్ ఇంట్లో ఉండే మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టేయండి. వీడియో కింద ఇన్స్టాల్ బటన్ లేకపోతే ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అందులో TEKDOST అని సెర్చ్ చేయండి. అందులో ఉంది అప్లికేషన్ లింక్, డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి. లైక్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసి ఏదైనా వీడియో గురించి కమెంట్ మరవకుండా కమెంట్ చేయండి. ఇదే విధంగానే మనం లాస్ట్ గా ఒక వీడియో వేసిన మొబైల్ నెంబర్ మాత్రం పెట్టుకొని లొకేషన్ ట్రాక్ చేయడం. అలాగే ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఖచ్చితంగా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్స్.